వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. మన సంప్రదాయం ప్రకారం మనం పండుగలు పర్వదినాల్ని చాలా ప్రత్యేకించి జరుపుకుంటూ ఉంటాం. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా రాత్రంతా జాగరణ ఉపవాసం చేయటం మనందరికీ ఆనవాయితీగా వస్తోంది. అయితే చాలామందికి గ్రహ దోషాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, సంతానం లేకపోవటం, ఇలా ఇతరితర కారణాలు, వాటి కోసం అని చెప్పి పరిహారాలు చేయించుకోవటం మనందరికీ పరిపాటే. వీటికి సంబంధించి రుద్రతంత్రం అనే ఒక ప్రత్యేక పూజా విధానాన్ని ఉమాగారు తీసుకొచ్చారు మహాశివరాత్రి పర్వదినాన. అసలు రుద్రతంత్రం అంటే ఏంటి, ఎవరు చేయించుకోవాలి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే ఉమ్మగారు. నమస్తే అమ్మా. ఉమ్మగారు, ఇప్పుడు ఈ నెల 26వ తారీఖున మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేకించి జాగరణ ఉపవాసం, శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేవి అవి రెండు. వీటితో పాటుగా రుద్రతంత్రం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని భక్తుల కోసం మీరు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటండి? ముఖ్యంగా అమ్మా, మనము ఈ కార్యక్రమం అసలు ఎందుకు చేయాలనే విషయాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి, అంటే మనము ఈ జీవాత్మ, మనము అంటే కారణం మన జీవాత్మ, మన శరీరము కాదు. మన జీవాత్మ ప్రారంభమైన కొన్ని కోట్ల జన్మల నుంచి పాపాన్ని పుణ్యాన్ని వెంటబెట్టుకుంటూ దాన్ని సంచిత కర్మ అనేటువంటి పేరుతో ఈరోజు ఈ శరీరంలో మన తల్లిదండ్రులు కడుపున పుట్టడానికి, మనకి ఇలా అవయవాలన్నీ కూడా బాగా పనిచేయడానికి కూడా కారణంగా సంచిత కర్మను చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ దేహము ఎత్తిన తర్వాత ఈ ఆత్మతో చేసేటువంటి కర్మని అంతా కూడా ప్రారబ్ధ కర్మ అంటాము. అయితే ఈ కర్మ అనేటువంటిదే జ్యోతిష శాస్త్రానికి మూలమైనది. అంటే ఆస్ట్రాలజికల్ హోరోస్కోప్లో ఎప్పుడైతే మీకు కాలసర్పదోషం ఉంది అంటాము, కాలసర్పదోషం ఉన్నప్పుడు ఏం చెప్తామండి, ఈ కాలసర్పదోషం మీకు మాత్రమే వచ్చినది కాదమ్మా, వంశ పారంపర్యంగా మీ నానమ్మలు లేకపోతే 4 ఫాదర్స్ కానీ 4 మదర్స్ కానీ వాళ్ళ ద్వారా సంక్రమించింది ఇది, లేదా బ్రాహ్మణ శాపాలు కన్యా శాపాలు లాంటివి ఉండడం వల్ల ఇది మీకు వచ్చింది. దీనివల్ల మళ్ళీ 12 రకాల కాలసర్పదోషాలుగా విభజించబడి కొన్ని రకాల ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ దోషాలని మనం తొలగించుకోకపోతే తరతరాలుగా ఆ దోషం వెంబడి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మన వంశం మొత్తానికి, అంటే ఎవరైతే దోషంతో ఉన్నారో ఆ వంశం మొత్తానికి కంటిన్యూ అవుతుంటుంది. అయితే ఈ యొక్క దోషము అసలు ఎందుకు వచ్చింది? కర్మ అనేటువంటిది. కర్మ అంటే ఏమిటి? మనం ఏదైనా చేసిన పని, అది పాపమైనా పుణ్యమైనా ఏదైనా, ఎక్కడో చేసినటువంటి పాప కర్మకి దానికి బాధ్యతగా మనం అనుభవిస్తున్నాం. మనం ఎందుకు వాళ్ళు చేసుకున్న 4 ఫాదర్స్ చేసుకున్న కర్మను అనుభవించాలనే క్వశ్చన్ కూడా వస్తుంది. మనకి ఆ కర్మ రాసి పెట్టి ఉంది కాబట్టే వాళ్ళు మీ 4 ఫాదర్స్ అయ్యారు. ఆ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క కర్మ ఉంది కాబట్టి ఆ కర్మని ప్రాయశ్చిత్తం అయ్యేంత వరకు లేదా కర్మని అనుభవించేంత వరకు అది వెంటాడుతూనే ఉంటుంది. జన్మలకి ఈరోజు మనం మనిషి శరీరం ఎత్తి ఉండవచ్చు, ముందు జన్మలో మనం ఏ కుక్క జన్మ ఎత్తి ఉండవచ్చు, రాబోయే జన్మలో మరో జన్మ ఏదో ఎత్తి ఉండవచ్చు. దీనికి కారణము వ్యత్యాసం ఎందుచేత వస్తుంది అంటే కర్మ వల్ల మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి 12 రాశుల వాళ్ళు తీసుకోండి, కర్మని ఎవరు ఎలా అనుభవిస్తున్నారో కూడా చెప్పడానికి జ్యోతిష శాస్త్రమే ఉదాహరణ. ఎందుకు అంటే మనకి ప్లానెట్స్లో శనిని కర్మకారకుడుగా చెబుతారు. శని కర్మకారకుడు. ఏలినాటి శని అనే పదం వాడుతున్నప్పుడు ఈ పలానా ఏలినాటి శనిలో 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలో ఉన్నప్పుడు ఈ రకమైన ధనహాని కలుగుతుంది, కోర్టు పరమైన చిక్కులు ఉంటాయి, అవమానాలు అనుమానాలు లాంటివి ఎన్నో ఎదురవుతాయి అని చెబుతాం. అది ఎలా చెబుతాము అంటే రాశి పరంగా యొక్క గ్రహ యొక్క కలయికల ఆధారంగా ఈ రాశి వాళ్ళు ఈ రకమైన కర్మను అనుభవిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనకి నిర్ధారించి చెప్తాం. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మార్చ్ 28, 29, 30 ఈ మూడు రోజులు కూడా షష్టగ్రహ కూటమైనటువంటిది రాబోతోంది. అంటే మీనములో 6 గ్రహాలు కలవబోతున్నాయి. దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఉంటుంది. ఎస్పెషల్లీ మీనరాశి అండ్ ఇంకా తదితర అన్ని రాశుల మీదుగా ఉంటుంది. దాని నుంచి ఎక్కువగా ప్రభావం చూపించే రాశులు ఏంటండి? మీనరాశితో పాటుగా కుంభరాశి. బికాస్ 2nd హౌస్ లో కుంభరాశి వాళ్ళకి పట్టడం చేత ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే విధంగా మేషరాశి, బికాస్ 12వ స్థానంలో షష్టగ్రహ కూటమి పడుతోంది కాబట్టి న్యాయపరమైన చిక్కులతో లేకపోతే విపరీతమైన ధనహాని కలగడము, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వీటితో పాటుగా వ్యసనపరులు కానీ జోదరులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అపారమైన ధన నష్టం కలుగుతుంది. ఇంకా మాట్లాడుకుంటే మిథున రాశికి చూసుకుంటే కనుక వాళ్ళకి 10వ స్థానంలో షష్టగ్రహ కూటమి. దానివల్ల అండ్ ఇంకొకటి చూడండి, మిథున రాశి వాళ్ళకి మార్చి 30 తర్వాత కూడా
కంటక శని అనేటువంటి ప్రారంభం కాబోతోంది. కంటక శని అంటే 10వ స్థానంలో శని ఉన్నప్పుడు ఆ శని దోషం పడుతుంది. మనం ఏ వృత్తి వ్యాపారం చేసినా, అంటే ఉదాహరణకి మిథున రాశి వాళ్ళు మార్చి నెల దగ్గర నుంచి ఏ వృత్తి వ్యాపారం చేసినా, ఎలాంటి ప్రొఫెషన్లో వెళ్ళినా, ఎంత కష్టపడినా, ఉదాహరణకి నాకు విద్య అయిపోయింది, అంటే ఎడ్యుకేషన్ అయిపోయిందండి, నేను ప్రయత్నం చేస్తున్నాను సాఫ్ట్వేర్ కోసం, నేను చదివింది ఒక స్టాండర్డ్లో ఉంది, నాకు 80,000 70,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ 20,000 15,000 వస్తున్నాయి బికాస్ ఆఫ్ కంటక శని. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు జరుగుతూ ఉంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో మిథున రాశి వాళ్ళకి రాబోతోంది. ఇది 10వ స్థానంలో పట్టడం చేత, అదే 10వ స్థానంలో షష్టగ్రహ కూటమి కూడా పట్టడం చేత ఉద్యోగరీత్యా డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతూ ఉంది. మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు కూడా గురుబలం అనేటువంటిది లేదు. బికాజ్ 12వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు, లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన రుణ బాధలు ఇవన్నీ కూడా వాళ్ళు పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటో చెబుతాను. ఇప్పుడు మనం చేసే కార్యక్రమాన్ని ఎలా ఉపయోగం చేసుకోవాలో చెప్తాను. అదేవిధంగా కర్కాటక రాశి తీసుకున్నారనుకోండి, కర్కాటక రాశికి ప్రజెంట్ అష్టమ శని అనేటువంటిది నడుస్తోంది. అది మార్చి 30 వరకు ఉంది. మార్చి 30 వరకు అష్టమ శని ఓకే. దానివల్ల ఇబ్బంది ఏమిటి? అష్టమస్య ప్రాణ సంకట. జరిగినటువంటి 2 సంవత్సరాలుగా కర్కాటక రాశి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి. ఉమెన్కి అయితే మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు, మెన్కి అయితే విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు, పీకల దాకా యాక్సిడెంట్స్ అని, వాహన ప్రమాదాలు. అష్టమస్య ప్రాణ సంకట ఎందుకంటారంటే, అష్టమ శని నడుస్తూ ఉన్నప్పుడు వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని శాస్త్రం చెబుతుంది. ఇంజురీస్ అవ్వడము, ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడం లాంటివి అష్టమ శని కారణంగా కర్కాటక రాశి వాళ్ళకి జరిగాయి. అండ్ మార్చి 30 వరకు కూడా జరుగుతాయి. అండ్ ఇంకొకటి, అష్టమ శనికి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి 9వ స్థానంలో పట్టబోతోంది. 9వ స్థానము ఇండికేషన్ ఏంటంటే భాగ్యము, అదృష్టము, రావాల్సిన డబ్బులు ఆగిపోవడము, లేకపోతే ఎక్కడో ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఒక చీటీ వేసుకున్నాము, లేకపోతే దాంట్లో ఇన్వెస్ట్ చేసాము, మాకు ఏదో రోజు అది కలిసి వచ్చి మమ్మల్ని కాపాడుతుంది, బంగారం అన్నది తీసుకెళ్ళి అక్కడ బ్యాంకులో పెట్టాము, అది ఏదో రోజు మమ్మల్ని రక్షిస్తుందనే దాంతో ఉంటారు. అలాంటి విషయాలన్నింటిలోనూ అశుభవార్త వినే అవకాశాలు షష్టగ్రహ కూటమి వల్ల వస్తాయి. అదేవిధంగా మే 15వ తారీఖు తర్వాత మిథునంలోకి గురుడు వచ్చిన తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో గురుడు వల్ల ధన నష్టాలు కలగడానికి అన్నీ కూడా ఈ సంవత్సరంలో కనబడుతున్నాయి. ఇక సింహరాశి తీసుకున్నారనుకోండి, సింహరాశి వాళ్ళకి మార్చి 30 తర్వాత నుంచి అష్టమ శని. మేజర్గా నేను చెప్పేటువంటి విషయము, సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. బికాజ్ అష్టమ శని కూడా అండ్ షష్టగ్రహ కూటమి కూడా అష్టమ స్థానంలోనే పడుతోంది. ఈ యొక్క 8వ స్థానంలో పడుతోంది. 8వ స్థానంలో పట్టడం చేత వృద్ధులు ఎవరైనా ఉంటే, 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. 2, మీ జీవితంలో సడన్ చేంజెస్ వస్తాయి. అంటే అది మంచైనా జరగచ్చు, చెడైనా జరగచ్చు. మీ యొక్క ప్రారంధ కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది, అండ్ మీ ఇంటర్నల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అష్టమ స్థానము అంటే సడన్ చేంజెస్ అండి. జీవితం ఒకేసారి ఒడిదుడుకులు వచ్చేస్తాయి. ఒక స్థాయిలో బ్రతికేటువంటి కుటుంబం కూడా, ఇంటి యజమాని ఉన్నారనుకోండి, ఇంటి యజమాని తండ్రి బాగా సంపాదించేటువంటి జాతకం అయింది, తండ్రి భార్య కూతురు కొడుకు అందరూ బ్రతుకుతూ ఉంటారు. తండ్రి యొక్క జాతకం బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, యజమాని జాతకం బాగుంటే. ఎలా అయితే సింహరాశి వాళ్ళు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అష్టమ స్థానం యాక్టివేట్ అవ్వబోతుందో, ఆయుష్ గండాలు, వాహన ప్రమాదాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, లేదా జీవితంలో విపరీతమైన సడన్ చేంజెస్, ఒడిదుడుకులు రాబోతున్నాయి. దీనివల్ల ఫ్యామిలీ మొత్తానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇక మళ్ళా చూసుకున్నారనుకోండి, తులారాశి వాళ్ళకి చూసుకున్నారనుకోండి, తులారాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమంలో గురుడు నడుస్తున్నాడు. అష్టమంలో గురుడు నడవడం వల్ల ఏమిటి ఇబ్బంది అంటే, గురుబలం లేకపోవడం వల్ల చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు. తులారాశి వాళ్ళకి జరిగిన 6 నుంచి 8 నెలలుగా పట్టుకున్న శుభకార్యాలన్నీ ఆగిపోయాయి. పెళ్ళి అనుకుంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోవడము, లవ్ బ్రేకప్స్ అవ్వడము, లేకపోతే డబ్బులు నష్టపోవడం, గురుబలం సక్సెస్ రాకపోవడం, డీఫేమ్ అవ్వడం అంటే అన్పాపులర్ అవ్వడము, చెడ్డ పేరు రావడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి కూడా. దానికి కారణం కూడా కర్మనే. ఇక చూసుకుంటే మళ్ళీ వృశ్చిక రాశి తీసుకోండి. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ శని. అర్ధాష్టమస్య కార్యహాని అంటారు. అంటే శని కర్మకారకుడు, అంటే కర్మానుభవం వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది ప్రజెంట్ అండి, మార్చి 30 వరకు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళని. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఓకే, మార్చి 30 దాకా ఇబ్బంది పెడుతూ ఉంది. దీని తర్వాత వచ్చేటువంటి గ్రహదశలు ఎలా ఉంటాయి చూస్తే, 8వ స్థానంలోకి గురుడు వీళ్ళకి రాబోతున్నాడు. 2025లో మేజర్గా ఇబ్బందులు పడేటువంటి రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఒకటి. బికాజ్ శని యొక్క దోషం వల్ల ఇప్పటి వరకు ఏ పని జాప్యం అండి, అంటే
నేను ఈ పని పట్టుకున్నాను, ఈరోజు నాకు డబ్బులు రావాలి, నాకు ఎవరో 10 రూపాయలు ఇవ్వాలి, అది వస్తే నాకు ఇది బాగుంటుంది అనుకుంటారు, 10 రూపాయలు ఇవ్వరు. ఇక్కడ అర్జెంట్ అవుతుంది, వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పు తీసుకొని వస్తుంది, అది ఇవ్వరు, మళ్ళీ ఇంకోటి అడగాలి. ఈ మధ్యలో వీళ్ళు పడేటువంటి మానసిక ఇబ్బందులు, శారీరక శ్రమ తీవ్రంగా ఉంటాయి. పడేటువంటి అవమానాలు అన్నీ కూడా ఆ రకమైన సమస్యలు రాబోయే రోజుల్లో కూడా గురుబలం లేకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం పోయేటువంటివి, వ్యాపార నష్టాలు కలిగేటువంటివి, తరువాత డబ్బుని వ్యాపారంగా అంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు కానీ, సినిమా ప్రొడ్యూసర్లు కానీ, ఈ గురుడు సంబంధించిన వాళ్ళు టీచర్స్ కానీ ఎవరికైనా సరే విపరీతమైన నష్టాలు చూసేటువంటిది 2025లో కనబడుతుంది. ఇక ధనుస్సు రాశి తీసుకున్నాం అనుకోండి, ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని వృశ్చిక రాశిని వదిలిన తర్వాత మార్చి 30 తర్వాత వీళ్ళకి రాబోతుంది ధనుస్సు రాశి వాళ్ళకి. సో ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఏ పని పట్టుకున్నా ఆలస్యంగా ఉండడం లాంటివి ఎన్నో సమస్యలు వీళ్ళకి రాబోతున్నాయి. ఇంకా దీంతో పాటుగా ధనుస్సు రాశి ఒరిజినల్ 9th హౌస్ కాబట్టి జాతకంలో గురు శుక్ర బలాలు లేకపోతే డబ్బుల విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి, సంపాదన ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటి చాలా ఇబ్బంది అవుతుంది. సరే, ఇక ఆఖరణ మకర కుంభ మీన రాశుల వాళ్ళు, మకర రాశి వాళ్ళకి 7 సంవత్సరాలుగా వీళ్ళను పీడించినటువంటి కర్మానుభవం చేసినటువంటి శని ఈ మార్చి 30తో వదిలేయబోతున్నాడు ఈ శని. సో వీళ్ళకి ఏమాత్రమైనా కాస్తో కోస్తో అనుకూలంగా ఉండాలి కదా అనుకుంటే మళ్ళా మే 18 తర్వాత 2వ స్థానంలోకి రాహు రాబోతున్నాడు. బిగ్ ప్లానెట్ అయిన రాహు 2nd హౌస్లోకి వస్తే ధనం విషయంలో ఇబ్బందులు, డబ్బులు రావడం ఇబ్బంది, దాచుకున్న డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. ఐదర్ అది శుభకార్యం అవ్వచ్చు, అశుభకార్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మకర రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ మీరు 35 బిలో ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు శుభకార్యం జరిగే అవకాశాలే ఉంటాయి. 35 తర్వాత అయితే మీకు కాస్త ఆరోగ్య విషయాల రీత్యా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక కుంభరాశి తీసుకున్నాం అనుకోండి, జన్మ శని అనేటువంటిది నడుస్తూ ఉంది. మార్చి 30 తర్వాత 2వ స్థానంలోకి శని వచ్చి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శని ప్రారంభము. అది 2వ స్థానము అంటే కుటుంబ, ధన, రుణ ఇవి వస్తాయి. కాబట్టి ఆశలు నిరాశ చేయడము, వీళ్ళకి నాకు ఏదో ఉద్యోగం వస్తుంది, అక్కడ ఏదో నిధి దొరుకుతుంది, బంగారపు నిధి, ఈ 5 లక్షల రూపాయలతో ఒక పారా గుణపం కొని అక్కడ పెట్టామంటే అక్కడ మనకి 10 కోట్లు వస్తాయి అనుకుంటారు. ఈ పారా గుణపం పోతాయి, 5 లక్షలు పోతాయి. ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యాక్ డోర్లో జాబ్ వస్తుంది, అది రాదు. అదేవిధంగా ఇంకోటి ఏదో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ఇంకోటి ఏదో వస్తుంది, అది రాదు. అనవసరమైన అప్పులు, శ్రమ, శారీరక శ్రమ విపరీతం అయిపోతుంది, కుటుంబపరమైన ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకి జన్మశని నడుస్తుంది. జన్మశ దేహ కష్టము అంటే ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబం నుంచి ఒత్తిడి, ఆస్తులు అమ్మేసేటువంటి సూచనలు వీళ్ళకు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఇక మీనరాశి తీసుకున్నాం అనుకోండి, మీనరాశి వాళ్ళకి రీసెంట్గానే ఒక 2 years బ్యాక్ ఏలినాడు శని స్టార్ట్ అయింది. వీళ్ళకు ఉన్నటువంటి మేజర్ ఇబ్బంది షష్టగ్రహ కూటమి. ఇది లగ్నంలోనే జరుగుతోంది. వీళ్ళ ఆరోగ్యం మీద కంప్లీట్గా శ్రద్ధ తీసుకోవాలి మీరు, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఏదైనా ఒక ఆరోగ్య సమస్య మీకు తెలియకుండానే మీ ఒక స్లో పాయిజన్ లాగా లోపల డెవలప్ అవుతూ ఉండొచ్చు. మీ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ గోచారము అని అంటే మీ జీవితం మీద 40 to 50% ప్రభావం చూపించేటువంటి ఈ యొక్క గ్రహగతి, మిగిలినంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి, జన్మశని రావడము, గురుబలం లేకపోవడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ మాసంతో సహా వాళ్ళకి వార ఫలితాలు కూడా ఏమీ అనుకూలంగా లేవు. ఓన్లీ 1 ప్లానెట్ శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. అంటే మీనరాశి వాళ్ళు ఎంత స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నారో ఆలోచించండి. అయితే వీళ్ళందరికీ కూడా ఈ దోషాలు, ఇంటర్నల్ జాతకంలో మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, 7th హౌస్ చూసుకోవాలి. కలత్రస్థాన దోషం ఉంది, మాంగళ్య దోషం ఉంది, సంతాన దోషం ఉంది, పితృశాపం ఉంది. ఈ జనరల్గా అందరూ వినేటువంటివే. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ జరిగినా దీంట్లో ఏదైనా ఉంటేనే కదా దోషం వచ్చేది, దానివల్ల ఇబ్బంది వచ్చేది. ఖచ్చితంగా వింటూ ఉంటారు. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏమిటి? ఆ గుడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎన్నో చేసి అలసిపోయి వెక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళందరి కోసము ఆ చేసుకున్నటువంటి కర్మ అంతా కూడా ప్రాయశ్చిత్తం అయ్యి ఆ సమస్య నుంచి బయటపడడం కోసం పడాలి అనే సదుద్దేశంతో చేసేటువంటిదే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. మహాశివరాత్రి పర్వదినమున సత్యసాయి నిగమాగమము అనేటువంటి శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ప్రతి రాశి వారు, మీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉంటే అందరూ పాల్గొనండి. తెలుసో తెలియకో మీ వంశస్థులు, పూర్వీకులు ఎవరో ఏదో చేసుకున్న కర్మకి మీరు బాధ్యత వహిస్తూ ఉన్నా, మీరు తెలుసో తెలియకో ఏదైనా కర్మ చేసి ఉన్నా దానికి ఇప్పుడు బాధపడుతూ ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయి. శివ అనుగ్రహం కలుగుతుంది, ఆది దంపతులకు అనుగ్రహం కలుగుతుంది. ఈవెన్ విత్ నరదృష్టి అండి. నరదృష్టి వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు.
ఏ విధమైన పూజా విధానం చేస్తున్నారండి అక్కడ? ఏదైతే మనం ప్రారంభిస్తామో ఆ కార్యక్రమంలో మొదటిగా మహాగణపతి పూజ, పుణ్యాహవాచనము, స్థలశుద్ధి కోసము, మహాన్యాసము, శరీర శుద్ధి కోసము, స్వామివారికి లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకము, అపమృత్యు దోషాలు, ఎవరికైనా జాతకంలో అపమృత్యు దోషాలు ఉంటే అంటే యాక్సిడెంట్స్ కానీ ఆయుష్ తీరకుండా సరిపోయేటువంటి ఏమైనా ప్రారంధ కర్మ వల్ల వస్తే అవి కూడా పోవాలనే ఉద్దేశంతో స్పెషల్గా అభిషేకం ఉంటుంది. ఏకాదశ రుద్రాభిషేకంలో భాగంగానే అదైన తర్వాత లక్ష బిల్వార్చన. మీరు ఒక్కసారి అనుకోండి, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క ఏక బిల్వాన్ని పెట్టినంత మాత్రం చేత 3 జన్మల పాపం సంహారం అవుతుంది. ఆ రోజు లింగోద్భవ కాలంలో మనం 1,000 బిల్వార్చన, 1,00,000 బిల్వార్చన లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మీరు రండి, కూర్చోండి. ఏకాదశ రుద్రాభిషేకం తర్వాత బిల్వార్చన ఉంటుంది. అదైన తర్వాత అమ్మవారికి అర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామంతో కుంకుమ పూజ జరుగుతుంది. తరువాత ఏదైతే మనం చేసుకున్నటువంటి కర్మ కానీ, మనల్ని కావాలని ఇబ్బంది పట్టేటువంటి శత్రువులు కానీ పోవడానికి, మన అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యాలు కూడా నా తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించు స్వామి అని చెప్పడానికి మన్యు సూక్తంతో సహా, దుర్గా సూక్తంతో సహా రుద్ర హోమము జరుగుతుంది. అదైన తర్వాత ఆ రోజు లింగోద్భవ కాలంలో జాగారం చేసేటువంటి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లింగార్చన, దీపలింగార్చనలో భాగంగా దీపాలు వెలిగిస్తారు. అదైన తర్వాత శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో నేను కానీ, నా వాళ్ళు కానీ మనసు ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, కంటి ద్వారా కానీ, లేకపోతే నోటి ద్వారా కానీ తెలుసో తెలియకో భక్తి లోపమో శక్తి లోపమో ఉన్నట్లయితే అవన్నీ కూడా క్షమించి నేను కోరుకున్నటువంటి నా కర్మని ప్రాయశ్చిత్తం చేయి నాయన అని చెప్తూ కోరుతూ శాంతి కళ్యాణం జరుగుతుంది. అక్కడితో స్వస్తి చెప్పి వేద ఆశీర్వచనం జరిగి వాళ్ళకి ఆది దంపతుల అనుగ్రహం చేత ఐశ్వర్య యంత్రము, నరదృష్టి నివారణ యంత్రము, స్వామివారి యొక్క రక్షలు ఇవ్వబడతాయి. ప్రతి భక్తులకి మనం ప్రసాదంగా సమర్పిస్తున్నారు. సమయం అండి? సమయము ఆ రోజు రాత్రి ఇంచుమించుగా 8 గంటలకి ప్రారంభం అవుతుంది. సూర్యోదయం వేళ వరకు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు మనకి అన్ని రాశుల వారికి ఎవరెవరికి ఎలాంటి దోషాలు ఉన్నాయో మీరు వివరించారు కదా, వారందరికీ కూడా పరిహారంగా ఈ పూజ చేయించుకోవచ్చు. తప్పకుండా అండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు నా రాశి ఏమిటో నాకు తెలియదు, రండి, వచ్చి కూర్చోండి, మీ సమస్యల నుంచి బయటకు వస్తారు. మీకు ఏదో అశౌచం ఉంది, నేను పూజలు చేయించుకోలేనండి, ఈ సమయంలో తెలిసిన వాళ్ళు ఏదో ఇదయ్యారని ఉంటే 10 మంది భక్తులకి తెలియజేయండి, 10 మంది భక్తులను తయారు చేయండి. ఆది దంపతులకు అనుగ్రహాన్ని వాళ్ళకి చేస్తే ఆ స్వామి మీకు కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు. అయితే శివరాత్రి రోజునే ఎంచుకోవటానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయండి? శివరాత్రి లింగోద్భవ కాలం అండి. అంటే మనం ఏమి చేసినా కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో చేయాలి. ఆ రోజుకి ఆ రకమైనటువంటి శక్తి ఉత్పన్నం అవుతుంది. నార్మల్ ఉదాహరణకి మాఘ బహుళ చతుర్దశి నాడు కాలభైరవ అవతారముతో స్వామి ఆవిర్భవించినటువంటి రోజు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మార్కండేయుడు కథ తీసుకోండి. మార్కండేయుడు ఒక బాల అరిష్ట దోషంతో జన్మించినటువంటి అల్ప ఆయుష్కుడు. అంటే 8 సంవత్సరాలకి ఆయన ఆయుష్ ముగిసింది. తల్లిదండ్రులు ఆల్రెడీ మరణించిన తర్వాత, శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళకి ముక్తి చెందాలని శివార్చన చేస్తూ ఉంటే యమధర్మరాజు వచ్చి నీ ఆయుష్ ముగిసింది నాన్న బయటికి రా అంటే, నేను శివార్చన అయ్యేంత వరకు బయటికి రాను అని చెప్తాడు. లేదు లేదు బయటికి రావాల్సిందే, ఆయుష్ ముగిసింది, ఇలాంటి కథలు నేను చాలా విన్నాననేటువంటి అహంకారంతో స్వామి ఆయన యమధర్మరాజు పాశం విసిరితే మార్కండేయుడు భక్తితో స్వామిని చంద్రశేఖర 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 పాహిమామని కౌగిలించుకుంటే స్వామి ఆవిర్భవించి ఎడమకాలుతో యమధర్మరాజుని గుండెల మీద తన్నుతాడు. నా భక్తుని నువ్వు తాకడం ఏంటి, అల్పాయుష్ జన్మించినటువంటి మార్కండేయుని చిరంజీవిగా చేస్తున్నాడు, సృష్టి ఉన్నంత కాలము చిరంజీవిగా ఉంటాడు అని చెప్పి శివభక్తులని కర్మ అనేటువంటిది ఏమీ చెయ్యదు. ఇక్కడ కథలో మార్కండేయుడు అంటే మన జీవాత్మ, యమధర్మరాజు అంటే మనల్ని ఇబ్బంది పెట్టే మన కర్మ, స్వామి అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపము. మన భక్తియే, ఆ భక్తియే మాధ్యమంగా స్వామిని వేడుకుంది. ఇక్కడ మనం చేసేది కూడా అదే. స్వామిని మన కర్మ నుంచి తొలగించి మన సమస్య నుంచి బయటికి రమ్మని, యమధర్మరాజు లాంటి కర్మ మనల్ని ఏమీ చేయకూడదని కాపాడమని వేరుకునేటువంటి కార్యక్రమము. తప్పకుండానండి. అయితే ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఎవరైనా కూడా కింద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో దానికి కాల్ చేసి మరి పూర్తి వివరాలు అందించడం తప్పకుండా. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా డీటెయిల్స్ ఇస్తారు. మీరు రాలేని పక్షంలో, ఆరోగ్య విషయంలో దూర ప్రయాణం చేయలేననుకుంటే ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే మీ యొక్క కోరిక ఏదైనా, సమస్య ఏదైనా దాన్ని శీఘ్ర ఫలితంగా అనుభవిస్తారు. చాలా సంతోషం అండి. ఈ షష్టగ్రహ కూటమి వలన అన్ని రాశుల వారికి వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోయి
అందరం కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏదైతే మంచి కార్యక్రమాన్ని తలపెట్టదలిచారో దైవం యొక్క అనుగ్రహంతో 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం.